నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని వైఎస్ షర్మిల భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సిపిఐ, సిపిఎం పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. ఈ మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసిన ఆశావాహులతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ముఖాముఖి చేపట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయమైన ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నరసాపురం, ఏలూరు, నర్సారావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 29న మరికొందరితో ముఖాముఖి ఉంది. సీఎం జగన్ అవినీతికి పాల్పడుతున్నారని తెలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని షర్మిల నిలదీశారు. జగన్ ఇక్కడ మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియా చేస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆరోపించారని ఆమె గుర్తు చేశారు.